నమస్తే హరీష్ అన్న, బాగున్నావా? బాగానే ఉంటావులే. బాగుండాలనే కోరుకుంటా. సిద్దిపేట రాజకీయం, సిద్దిపేట పరిసరాల్లో ఉన్న గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, దుబ్బాక కాన్స్టిట్యున్సీ కావచ్చు, అటు హుస్నాబాద్ కావచ్చు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఎవరన్నా రాజకీయం చేయడానికి వస్తే అణిచివేయడం అనేది మా హరీష్ అన్నకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజా సమస్యలపై ఇప్పుడు వీరు గత టీఆర్ఎస్, బీఆర్ఎస్లో ఉన్నారు. సరే, ఇప్పుడు పవర్‌లో లేరు. పవర్ ఉన్నప్పుడు అణిచివేతనే. పవర్ లేనప్పుడు కూడా అణిచివేత చేయడానికి ప్రయత్నిస్తే ఇది ప్రజాస్వామ్యమా? లేదంటే మీ రాజ్యమా? సిద్దిపేటలో ఎవరు రాజకీయం చేయొద్దా? సిద్దిపేట ఓన్లీ మీకే రాసిపెట్టుందా? సిద్దిపేట అంటే హరీష్ రావేనా? హరీష్ రావు అంటే సిద్దిపేటనేనా? అరే, ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. మీకేమైతుంది? మీకేం బాధ అయితుంది? గెలుస్తుంటే వస్తుర్రు కదా! ప్రజలను భయపెట్టో, నయాననో, భయాననో, డబ్బిచ్చో, మందిచ్చో ఏదో ఒకటి భయపెట్టి ప్రజలతోటి ఓట్లేపిచ్చుకొని సీట్లెక్కడం అంతే. సిద్దిపేటలో అంతకు మించి మీరేం జేషిందేం లేదు. అభివృద్ధి అంటారా? యెస్, అభివృద్ధి గూడా ఉండొచ్చు. ఒక ఒక పక్కన పెడదాం. అభివృద్ధి ఎంతసేపు మీరు జేస్తుర్రు అని మీరనుకుంటుర్రు. కానీ దాని వెనకాల దాగి ఉన్న అసలైన తెర వెనుక ఉన్న నిజాలేంటి? ఎక్కడ కబ్జాలు జరుగుతున్నాయి? ఇటీవల ఒక నాయకుడు సావుకో, బతుకుకో, మంచి, చెడు ప్రజలకు అందుబాటులో ఉంటుండు. కొత్తగా సిద్దిపేట రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు వంగా రాజేశ్వర్ రెడ్డి. వంగా రాజేశ్వర్ గారు వాళ్ళ నాయకులు వాళ్ళ ఇష్టమండి. వాళ్ళు ఫ్లెక్సులు పెట్టుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి హక్కుంటది. ఎవరి ఇష్టం వాళ్ళు. ఎవరు ఫ్లెక్సులేసుకుంటే మీకేంది? చెప్పండి కాస్త. మిమ్మల్ని ఎవరైతే సిద్దిపేటలో ఫాలో అయితా ఉన్నారో, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జెప్పండి. ఎవరి రాజకీయం వాళ్ళురా బాబు! మీకేం పెయినొస్తుంది? వంగా రాజేశ్వర రెడ్డి ఏం చేస్తుండండి? ఎవరికన్నా అన్యాయం చేస్తుండా? భూ కబ్జాలు చేస్తుండా? ఏదైనా తప్పు చేస్తే నిరూపించండి. తప్పు చేస్తే చూపెట్టండి. వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళు చేసుకుంటారు కదా! రాజకీయం కూడా గాదు. ఆయన ఏ పార్టీలో లేడు. సామాజిక సేవ చేస్తుండు. సమాజానికి సచ్చినోనికో, బతుక్కో లేకపోతే ఎవరికన్నా ఏమైనా ఆపదైతే ప్రతి ఒక్క ఇంటికి పోయి తలుపు తట్టి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తుండు. ఆర్థిక సహాయం గాకున్నా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటుండు. చేతనైతే, సిగ్గుంటే ఇది ఎవరైతే ఈ పనికిమాలిన చర్యలకు సిద్దిపేటలో రాజకీయం చేద్దామనొస్తే మొత్తం మేమే రాజకీయం జేయాలనుకుంటే ఇది ఎవరికీ సొంతం గాదు. ప్రజాస్వామ్యము ప్రజలేసిన ఓట్లతోటి గెలిచే హక్కు. ఓకే. మీరు గూడా ప్రజాస్వామ్యంగా ఆ ప్రజాస్వామ్యం అనేది మీరు ఏ రకంగా డైవర్ట్ జేసి ఏ ప్రజలనైతే భయభ్రాంతులకు గురి జేసి మీరు సిద్దిపేట రాజకీయంలో ఈ రోజు వరకు నిలదొక్కుకుంటుర్రో సిద్దిపేట ప్రజలుగా మాకు దెలుసు. సిద్దిపేట జిల్లా ప్రజలుగా, సిద్దిపేట వాసిగా మాకు దెలుసు. మీరు ఏ రకంగా రాజకీయం జేసి ఎవరిని మీరు భయపడతారు. ఎదుటోళ్ళు రాజకీయాల్లో వస్తే మీకేమైతుంది? ఆనాడు చక్రధర్ గౌడొస్తే ఫోన్ ట్యాపింగ్ జేసి, అది జేసి, ఇది జేసి ఆయనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఇలా వంగా రాజేశ్వరరెడ్డి గారు ఆపతికో, సంపత్తికో, ఐదో, పదో ఇచ్చుకుంటూ వస్తుంటే మీకేమైతుంది? మీకే మిమ్మల్నొచ్చి "హరీష్ రావు, నువ్విది కబ్జా చేసినావు" అన్నాడా? భూమి కబ్జా చేసినావు అని చెప్పిండా? లేకపోతే ఫార్మ్ హౌస్ కట్టుకున్నావు అని చెప్పిండా? లేకపోతే సిద్దిపేటల చిన్న 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 నాయకులను అణిచివేస్తుండని చెప్పిండా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే. రాజకీయమైన అంశం అసలే మాట్లాడలే. వ్యతిరేకించే అంశాలు అసలే మాట్లాడలే. సిద్దిపేట మీది గాదు. సిద్దిపేట ప్రజలది. మనం ఎంతసేపు శాశ్వతం కాదు. రాజకీయాల్లో శాశ్వతం గాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులు సిద్దిపేటలో ఉన్న ప్రతిపక్ష నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. హరీష్ రావు చెప్పులు మోసేదుంటే చెప్పులు మోయండి హరీష్ రావు కాడికి పోయి. అది కాంగ్రెస్‌లో ఉన్నోళ్ళా, బీజేపీలో ఉన్నోళ్ళా, ఇంకా ఏ పార్టీలో ఉన్నోళ్ళా గాని.
హరీష్ రావు చెప్పులు మోసేదుంటే, హరీష్ రావుకు చాకిరీ జేసేదుంటే, ఒక పార్టీలో ఉండి హరీష్ రావుకి చాకిరీ జేసేటోళ్ళుంటే, ఈ పార్టీల నుంచి ఎళ్ళిపోండి. అదే పార్టీలకు పోండి. హరీష్ రావు దగ్గరనే ఉండండి. ఇలా సిద్దిపేటలో ప్రతిపక్ష రాజకీయ నాయకులను కూడా కొనుక్కొని, ప్రతిపక్షం గూడా నాదే, ప్రతిపక్షం నేనేది జెప్తే అది నడవాలనే నడిపిస్తున్న హరీష్ రావు స్ట్రాటజీని ప్రతిపక్ష పార్టీ పెద్ద నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. అది బీజేపీలో ఉన్నోళ్ళైనా, కాంగ్రెస్‌లో ఉన్నోళ్ళైనా, ఎవరైనా. చిన్న చిన్న జర్నలిస్టులు మాట్లాడతారు. చిన్న చిన్న జర్నలిస్టులు మాట్లాడినా, ఏ జర్నలిస్ట్ మాట్లాడినా గూడా అక్రమంగా కేసులు పెట్టడం, భూములు కబ్జాలు మీయి. సామాన్య ప్రజల హక్కులకు భంగం కల్పించి, భంగం జేసే నాయకులు మీరు. సిద్దిపేట మీ ఒక్కరి సొత్తు గాదు గదా! సిద్దిపేట అందరిది. సిద్దిపేట ప్రజలది ముఖ్యంగా. సిద్దిపేట కోసం అభివృద్ధి జేస్తున్నా అంటే చేయండి. యెస్. యువర్ రెస్పాన్సిబిలిటీ రైట్. యూ ఆర్ ద ఎమ్మెల్యే ఆఫ్ సిద్దిపేట్. సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి, సిద్దిపేట నియోజకవర్గానికి మీరొక ఎమ్మెల్యే. గతంలో మంత్రి. అభివృద్ధి చేయడం మీ బాధ్యత. అభివృద్ధి చేయకపోతే ఓట్లేయకుండా ప్రజలు ఓడగొడతారు. సరే మీరు ఏ రకంగా గెలుస్తుర్రు, ఎవరు భయభ్రాంతులకు గురి చేస్తుర్రనేది పక్కన పెడదాం కాసేపు. ప్రజాస్వామ్యంలో మీకు ఓటేస్తేనే మీరు గెలిచిర్రు. ఇదేదో రాజుల రాజ్యం గాదు. నేనే మంత్రి, నేనే రాజు అనంటే ప్రజలు ఈడ్చి తంతే ఎన్నో పడతారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. యెస్. నేను వంగ రాజేశ్వరరెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. మీరు చేసే సమాజ సేవలు మీరు సమాజానికి ఎవరైతే పేదలుంటారో వాళ్ళని హక్కున చేర్చుకుంటా ఉన్నారు. మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. హరీష్ రావు గాదు, ఆ ప్రాంతంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు. అధికార పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ప్రజలకు పనికి రానోడు పనికి రాడు. ప్రజలకు ఎవరైతే ఈ సమాజం కోసం సేవ చేయాలని మీలాంటోళ్ళు ముందుకొచ్చినప్పుడు, మాలాంటి యువకులు మీలాంటోళ్ళకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంటది. ఆనాడు చక్రధర్ గౌడ్ గారికి గూడా మేము మాట్లాడినాం. మేము అండగా ఉన్నాం. ఈరోజు మీరు సమాజం కోసం, సిద్దిపేట ప్రజల కోసం ఆలోచించి చేస్తా ఉన్నారు. చేయండి. మీకు రాజకీయంగా ఏ ఆకాంక్ష ఉన్నా, ఏ ఆశయం ఉన్నా దానికి కసితోటి కష్టపడండి. సమాజంలో ప్రజల మధ్య ఉండండి. సిద్దిపేట ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంతసేపు ఒక రాజకీయ నాయకుడొచ్చి మన హక్కులకు భంగం కల్పించి, ఎంతసేపు మనల్ని ఒక బోన్‌లో ఏసి ఒకటే ఆలోచనకు అది చేసే నాయకులను పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నేను చెప్తున్నా, ప్రతిపక్ష నాయకులకు చెప్తున్నా. హరీష్ రావు చెప్పులు మోసేదుంటే చక్కగా హరీష్ రావుతో అడిగి పోయి, హరీష్ రావు చెప్పులు నెత్తిలో పెట్టుకొని, హరీష్ రావు గేట్ కాడ కుక్కలాగా కూర్చోండి. అంతే. కుక్కలాగా కూర్చోండి. నేను ప్రతిపక్ష నాయకులకే చెప్తున్నా. ఓపెన్ ఫ్యాక్ట్. సిద్దిపేట రాజకీయంలో హరీష్ రావుకు తొత్తులుగా పనిచేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులు. రిటర్న్ మై స్టేట్మెంట్. సిగ్గు అనిపిస్తలేదా? ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తున్నాం? ప్రజల కోసం పోషిస్తున్నాం. అక్కడ ఉన్న ఎమ్మెల్యే మిమ్మల్ని శాసించే స్థాయికి ఎవడు దిగజారమన్నాడు? చెప్తారు చాలామంది నాకు మిత్రులు మాట్లాడేటప్పుడు. ప్రతిపక్ష నాయకులు పరంపోగులు కబ్జా చేస్తారు. ఆ పరంపోగులు బయట పడొద్దని హరీష్ రావు చెప్పులు మోస్తారు. ఇంతే గదా! ఇంకేముంటది? అంతకు మించి ఏముండదు గదా! నేను హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేయమని జెప్తారా? ఫ్లెక్సులు చింపమని జెప్తారా? లేకపోతే వాళ్ళే సిగ్గు లేకుండా పోయి ఫ్లెక్సులు చింపుతారా? ఇయి మాకు తెలవయి గానీ, ఆ చింపేదేదో చింపిర్రు గదా! చెప్పండి. "అరే నాయనా మీకేం పెయినొస్తుంది? మీకేం తలతిక్క పనులెందుకు జేస్తుర్రు? ఎవడి రాజకీయం వాడు జేసుకుంటాడు. మన రాజకీయం మనం జేసుకుందాం. మనం ప్రజలకు దగ్గరగా ఉండాలి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర పనులకు దూరంగా ఉంటే నా విలువ ఉంటది. నాకు విఘ్నత ఉంటది. నేనొక ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం కొట్లాడినోడిని నేను. నా విలువ తీయకుండ్రా నాయనా" అని వేడుకోండి మీ కార్యకర్తలను, మీ నాయకులను, మీ చెప్పులు మోసేటోళ్ళను. ప్రతిపక్ష నాయకులున్న చెప్పులు మోసేటోళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి గూడా చెప్పండి. సిద్దిపేట ప్రజలు గూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను జెప్తున్నా. ఎంతసేపు ఒక నాయకుడు ఏదో చూపిస్తుండు గదా తెర మీద అంటే, అదొక తెర మీద ఒక్కటే ఉంటది. తెర వెనక ఏంది అనేది గూడా అంశాన్ని గుర్తుపట్టి ప్రజలే గదా! ఇలా ఓటు అనే హక్కు మీకుంది. మేమే మేం మేం మేము చెప్తున్నాం. ఆ చెప్పిన దాని వెనకాల ఏముందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించుకొని ఆ అంశాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
సిద్దిపేటలో నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటే రేపు పొద్దున 1000 మంది నామినేషన్ ఇస్తారు. ఎమ్మెల్యే గెలుస్తావు కావచ్చు. ఎమ్మెల్యే గెలుస్తావు కావచ్చు. నీ నీ రాజకీయ బలమో, లేకపోతే నీ డబ్బు బలమో, లేకపోతే ఇంకేదన్నా బలంతోటి నువ్వు గెలుస్తావు కావచ్చు. కానీ ఆ 100 మందో, 1000 మందో, 500 మందో నామినేషన్ ఏసినప్పుడే నువ్వు ఓడిపోయినట్టు. అర్థమైతుందా? సో, రాజకీయం అందరి హక్కు. ఎవరైనా రాజకీయం జేయొచ్చు. ప్రజలకు సేవ జేయొచ్చు. ఆ ప్రజలకు సేవ చేసే నాయకునికి ప్రజలే మద్దతుగుంటారని అనుకుంటున్నా. థాంక్ యూ.